నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా మినీ ఎలక్షన్స్గా భావించేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి రిజల్ట్స్ చూసాం. ఎన్ని సీట్లు వచ్చాయి ఏమిటి ఇవన్నీ కూడా చెప్పుకునే ముందు ఇవన్నీ కూటమి ప్రభుత్వం గమనిస్తుందా? అంటే ప్రభంజనం ఏమో 30 సీట్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మినీ ఎలక్షన్స్ కింద నేను ఎందుకు అభివర్ణించవలసి వస్తుందంటేనండి, సార్ రాజకీయ వ్యభిచారం చూస్తున్నాం మనం. వీళ్ళు గెలిచిన యాదవులకి స్థిరం లేకుండా ఎట్టిపోతున్నారో, ఎందుకు పోతున్నారో, ఎవడు ఎందుకు అమ్ముడిపోతున్నాడో తెలియని నిస్సహాయ స్థితిలో ప్రజాస్వామ్యాన్ని పడేసి వీళ్ళ అవకాశవాద రాజకీయాలని ఎప్పటికప్పుడు జస్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ దౌర్భాగ్య స్థితిలో మనం గెలిపించిన నాయకుడు మన కోసమే మళ్ళీ నిలబడితే, ఇప్పుడు మనం అందరికీ ఒక ఆనందం ఎక్కువయ్యో లేకపోతే సంతోషం ఎక్కువయ్యో లేకపోతే వీడి వలన పని అవుతుంది అనుకుని ఒక పార్టీ పరంగా వాడిని గెలిపించినోడు వాడు స్థిరత్వం చూపించడం అనేది రేరెస్ట్ ఫెనామినా అయిపోతుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఒక సర్పంచ్ కానీ లేదంటే ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇలాంటి వాళ్ళు అండ్ ఉప జెడ్పీ చైర్మన్లు ఇలాంటి వాళ్ళు అందరూ మనం గెలిపించుకున్నవాడు వాడు సముచిత స్థానంలో ఉన్నాడు అన్నప్పుడు ప్రజాస్వామ్యానికి ఒక నవ్వు వస్తూ ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం ఆనందించిందని అర్థం. అది రేరెస్ట్గా మనం ఈ మధ్యన చూస్తాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించిన అంశాలు మీరు ఏదైనా చూసినా అధికార పార్టీ ప్రతిసారి అడ్వాంటేజ్ తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. అవునండి. అందులో నిన్న తిరుపతి మొన్న మున్సిపల్ ఉప కార్పొరేషన్ చైర్మన్ది చూసాం. అలాగే తునిలో ఆడపిల్లల మీద దాష్టిక లాగైతాలు చేస్తే వాళ్ళు బెదరగొట్టి మొత్తానికి వాళ్ళు వశపరుచుకుంది. వైజాగ్ కార్పొరేషన్లో అయితే ఆడు ఉప మేయర్ బూత్ ఎల్లారిపోయి గొడిగేసుకుని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు ఎక్కేద్దాం పారాచూట్ వేసుకుని గెంతేద్దాం అన్నాడు. సముచిత స్థానం కోసం అర్రులు చేస్తూ డబ్బులు బేరాలన్నీ సెట్ అయిన తర్వాత లటక్కని వెళ్ళిపోవడం. అలాగే ఇక్కడ బాలినేని గారు ప్రాణాలకు తెగించి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి దోచుకున్నట్టుకి దోచుకున్నంత అన్న పరిస్థితి నుంచి పోయి కౌన్సిలర్ని వీళ్ళకన్నా ముందు తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న దగ్గర నెక్స్ట్ దామచర్ల గారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నెల్లూరులో అసలు శూన్యం అయినా సరే వీళ్ళు అల్లు పంచుకుని జనసేన తెలుగుదేశం కూటమి కింద కదా చేద్దామని దగ్గర దామచర్ల ఒకటికి 15 నుంచి 20 లక్షలు ఇప్పించడం చూసిన తర్వాత బెక్కచచ్చిపోయిన బయలుని చూసి అరే వీళ్ళకి అమ్ముడిపోయిన బాగున్నాం మాకేటి దరిద్రం రూపాయలేని ఈ పకోడీ రాజకీయం మాకు అవసరమా అని అలో లక్ష్మణ అని ఏడుస్తున్న ఆ కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళని చూసిన తర్వాత నిజంగా ఒక పార్టీ ఒక బీఫామ్ ఇచ్చి పలానా వాడికి అరే నువ్వు ఎంపీపీ నిలబడు, ఒరే నువ్వు జెడ్పీటీసీ నిలబడు, ఒరే నువ్వు జెడ్పీ చైర్మన్ అవ్వు, ఉప చైర్మన్ అవ్వు అని ఒక టాస్క్ ఇచ్చి విప్పిస్తే పార్టీకి నిబద్ధత చూపిస్తే ఎలా ఉంటుందో, నాయకుడు పార్టీ కోసం నిలబడితే ఎలా ఉంటుందో నిన్న చవి చూశారు. అవునండి. ఎందుకంటే అధికార దర్పంతో రాజ్యాంగం మా ఆనబోడు అంబేద్కర్ గారు రాసినా సరే ఎవడి రాజ్యాంగం వాడికి రంగు అట్టలు వేసుకొని వచ్చిన దగ్గర పోలీసు వ్యవస్థని కబంధ హస్తాల్లోకి తీసుకొని మనకి అనుగుణంగా నడిపించేసుకుందాం అన్న దగ్గర కూడా నాయకుడు నిలబడితే ప్రజాస్వామ్యానికి నవ్వు వస్తుంది. అంటే ఏంటి, ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తాయి అన్న దగ్గర ప్రజాస్వామ్యానికి నవ్వు వచ్చింది అన్నది నేనైతే చెప్పగలను. అమ్మయ్య అని అలా చూడండి మహేష్మతి ఊపిరి తీల్చుకోవాలన్నట్టు నాకు తెలిసి ప్రజాస్వామ్యం ఊపిరి తీసుకుంది. ఎందుకంటే నేను రీసెంట్ పాస్ట్లో డెవలప్మెంట్స్ చూస్తున్నాను. నిన్న కూడా డిబేట్లో నేను చెప్పాను, రూలింగ్ పార్టీ విల్ ఆల్వేస్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. కానీ ఇవన్నీ జరుగుతుంటే దేబ్జలా చూస్తుంటుంది ఎలక్షన్ కమిషన్. చూడండి వాళ్ళు ఎవరి కోసం ఉన్నారన్నది మాత్రం ప్రజాస్వామ్యానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఏలినాడు సిన్లా దాపరించి కోతి కొమ్మ చాట్లు ఆడుకుంటూ నాకేం సంబంధం లేదు అలా థర్డ్ ఎంపైర్ ఉంటాడు క్రికెట్లో. చూడండి నన్ను అడిగిదాకా నేను అక్కడికి చెప్పవలసిన అవసరం లేదు అంటాడు. ఏమన్నా అంటే అలాగే ఏదో ఒక వైపు వేలు చూపించు. నాకు ఎప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం చూపిస్తే ఇలా చూపిస్తూ ఉంటారు వేలు. అంటే నేను ఏమనుకునేవాడిని అంటే, నేను రాజ్యాంగం రాసినా సరే ఎందుకు ఈయన ఇలా చూపిస్తున్నారు అన్న దగ్గర మా గురువుగారి గురించి ఆలోచిస్తే నాకు అనిపించేది ఏంటంటే, ఇది ఒక లైన్లో పెట్టి ఇలా వెళ్ళండి రా అని చూపిస్తున్నాడు. ఒక దారి, ఇదిరా దారి అని. మనం ఎంతసేపు రాజ్యాంగం చదువుకుని ఇక్కడ కాగిపోయి దాంట్లో ఎలా మడతెట్టాలో ఆలోచిస్తున్నాం తప్ప ఆయన చూపించిన దారిలో మాత్రం వెళ్ళట్లేదు. సో అలాంటి విఘాతాలు కలిగినప్పుడు ఏమవుతాయంటే ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి ఒక ప్రతిస్పందన వస్తుంది, దానికి రూపం ఉండదు. ఆ రూపం నేను ఎప్పుడు ప్రజాస్వామ్యం అంటాను. ఆ ప్రజాస్వామ్యానికి ఎలా ఉంటుందంటే అండి, దానికి ఒక దర్పం ఉంది. దానికి విశిష్ట అధికారాలు వ్యవస్థకి ఎలా ఉంటుందో ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలకు అలాంటి విశిష్ట అధికారాలు ఉంటాయి. వాళ్ళు చూపించినప్పుడు సినిమా ఎలా ఉంటుందంటే తట్టుకోలేరు. ఎన్నో ఉద్యమాల నేపథ్యంలో ముఖ్యంగా ఉద్యమాల నుంచి దగ్గర ప్రజల రియాక్టివ్ మోడ్ చూడలేదు.
సాధారణంగా ఉద్యమం ఏంటంటే ఒకడెవడో నాయకుడు ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఉద్యమాన్ని ఒకసారి రాజ్యంతో నెమరు వేసుకోగలిగితే అది ఒక ఉప్పెనలా తయారై వన్ అండ్ ఓన్లీ. ఎస్ సార్. నాయకులు చేయి కూడా దాటిపోయింది. ప్రజలకు మీకు ఎప్పుడు గమనిస్తే స్తబ్దంగా ఉండే విజయనగరం లాంటి ప్రాంతంలో కూడా ఒక రాజకీయ అలజడిని సృష్టించగలిగింది. ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలాంటి ఓపిక కావాలంటే నిన్న ప్రజాస్వామ్యంకే నవ్వు వచ్చింది అన్నది చూసుకోగలిగితే నవ్వగలిగేంత సామర్థ్యం ప్రజాస్వామ్యంలో నిలబడే నాయకుడే ఇవ్వగలుగుతాడు దానికి. కానీ నిన్న సృజన అనే ఒక ఎంపీటీసీని నిర్బంధించి 3 రోజుల పాటు అండ్ అమౌంట్ ఆశ చూపి అన్ని చేసినా కూడా ధైర్యంగా ముందుకొచ్చి చాలామంది వైసీపీ నేతలు కార్యకర్తల కంటే కూడా ముందుకొచ్చి మరి ఎదరికొచ్చి నేను జగన్ వైపే నిలబడతాను, నేను అక్కడే ఉంటాను, ఏమిటి అంటే ఎలా? అది పులివెందుల పార్ట్ 2 అనుకుంటే ఎర్రగొండపాలెం. ఆ ఎర్రగొండపాలెంలో ఒక వైఎస్ఆర్సీపీ ముందు ఎలగబెట్టిన ఎలుగుడికి తాటిపర్తి చంద్రశేఖర్ అని ఈసారి గెలిచిన ఎమ్మెల్యే నిజంగా చెప్పాలంటే యోధుడు. నాయకుడు అన్నవాడికి ఒక ఎబ్రివేషన్ ఇచ్చాడు. అంటే నాయకుడు అడుగుజాడలో నడిస్తే నాయకత్వ లక్షణాలు వస్తాయి. నేను నమ్ముతాది. ద ఫస్ట్ ఎవర్ టైం ప్రజాస్వామ్యంలో మొదటిసారి అవకాశం కలిగిన తాటిపత్రి చంద్రశేఖర్ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడిస్తే, అలాగే మళ్ళీ తోపుదుర్తి చంద్రశేఖర్, అవును ప్రకాష్ తోపుదుర్తి సారీ నాయకుడిని నమ్ముకొని ముందుకు చొచ్చుకెళ్తే ఏమవుతుందో నిన్న చవి చూసింది ప్రజాస్వామ్యం. ఎందుకంటే మీరు చెప్పిన అమ్మకి సుజనమ్మకి అన్ని రకాల ప్రయోగాలు ఆఖరికి జయలలితకి జరిగినట్టు ఆ చున్నీ లాగడాలు సార్ అదే అవి చూస్తే కూడా హృదయ విదారకంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో నాయకుడికి కూడా రక్షణ కరువైపోతుందా అన్నప్పుడు నాయకుడుగా ఒక నాయకురాలుగా నిలబడితే ఎలా ఉంటుందో చూపించింది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వేం చేయలేవు. నాయకుడు నెట్ట నిలువుగా నిలబడితే ప్రజాస్వామ్యంలో ఏ ప్రజల మన్ననలతో నువ్వు నాయకుడు అయ్యేవో అతను అడుగుజాడల్లో నడిస్తే అప్పుడు ప్రజలు ఉంటారన్న ధైర్యం అతనికి ఎలా వస్తుందో చూపించారు నిన్నటి ఘటన. అడ్డదారిలో వెళ్లకుండా నెట్ట నిలువున నిలబడిన నాయకుడికి అది నాయకుడు మన్నన, ఆయన నాయకుడు మన్నన, ప్రజలు నా వెంట ఉన్నారన్న భరోసా ఎలా ఉంటుందో నిన్న ఒక ఆడపిల్ల సింగనమలలో సింగంలా ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం ఎప్పటికీ ఎవరు ఏమీ చేయలేదు, దానికి ముప్పు రాదు. నిజంగా సృజనకి తెలుగు రాజ్యం తరపున కూడా నిజంగా చాలా చాలా హార్టీ విషెస్ చెప్పాలి. కారణం చెప్తా సార్, మనకి మీకు ఒకటి గుర్తుంచుకోండి. ఒక స్కూల్ తీసుకోండి సార్, స్టూడెంట్ డిసిప్లిన్ బికాస్ ఇట్ లేస్ విత్ క్లాస్ లీడర్. ఎందుకంటే లీడర్ని ప్రతిష్ఠించింది టీచర్ అమ్మ. ఆ లీడర్ క్వాలిటీస్ని జస్టిఫై చేయగలిగే దగ్గర నుంచి ఆ లీడర్ని చూస్ చేసే క్యాపబిలిటీ టీచర్కి ఉన్నప్పుడు ఆ టీచర్ని ప్రతిష్ఠించిన హెడ్ మాస్టర్కి దిస్ ద సక్సెస్ నెరేషన్ ఆఫ్ ఆ స్కూల్ ఎలా ఉంటుందో ప్రజాస్వామ్యంలో కూడా అధినాయకుడు, నాయకుడు, ఆయన కింద గణం, ఆయన కింద ప్రజలు. అంటే ఆయన కింద నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు నలుగురు ఎప్పుడైతే అలైన్ అవుతారో ప్రజాస్వామ్యానికి ఒక దర్పం వస్తుంది. అది పాము పడగలేలా వస్తుంది. పాము పడగని చూసి భయం పడితే వాళ్ళకి భయం ఉంటుంది. దాని నీడ కింద శాశ్వల్పంలో కింద చూడండి స్వామివారి ఆస్వాదించినట్టు దాన్ని ఏమంటారంటే ఇది కూడా సూపర్ సార్ ఇలా ఉంటుంది. అంచేత నివురుగప్పిన నిప్పుని ఎదుర్కొనే ప్రజాస్వామ్యానికి నివురుగప్పిన నిప్పులో ప్రజలే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయంటే ఏ నిమిషానికి ఎలా రూపం చెందుతుందో పరివర్తన చెందుతుందో దాని దగ్గర ఏం సూచనమ్మా ఏమైతే అది వద్ద మనం వైఎస్ఆర్సీపీ నిలబడదాం అని ప్రజలు ఇచ్చిన మనోధైర్యంకి ఆవిడ నిలబడితే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ప్రజాస్వామ్యం చవి చూసింది. సూపర్ సూపర్ సార్. ఇక్కడే ఒక క్వశ్చన్. ఆల్రెడీ చుట్టూ ఒక కోటరీ ఉందని, కోటరీ దాటి లోపలికి వెళ్ళడం లేదు, అలాగే ఆయన బయటికి రావట్లేదు, ఆయన మారాల్సింది ఉంది, మారాలి జగన్ గారు అనేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో ఇలాంటి లీడర్ని జగన్ గారు గుర్తిస్తారా, గుర్తించాలా, ఏం జరుగుతుంది? గుర్తించిపోతే వాడు ఎంపీ అయిందండి, అంతేంటారా? గుర్తించిపోతే చెప్పి అవుతారా? సరే ఒక మాట చెప్తా, డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఫస్ట్ టైం ఇన్ డెమోక్రసీ 2019 to 24 చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు, తాడిపత్రి చంద్రశేఖర్ నా ఎమ్మెల్యే నిలబడితే ఇది వైబ్రేషన్స్. అలాగే నేను నా జిల్లా ఇన్ఛార్జిని తోపుదుర్తి నిలబడితే వ్యవస్థ ఏదేనా అన్నది ప్రజాస్వామ్యం చవి చూసి సామర్థ్యాన్ని ఇచ్చింది ఒకటి జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి, అధికార గణం లేదా కనబడుతుంది కదా, అక్కడ దాష్టికం చేయడానికి వెనకాడుతున్నారా? వెనకాడలే కదా. ధన బల అన్ని ప్రదర్శనలు ప్రలోభాలు చేసినా సరే నాయకుడు నిట్ట నిలువుగా నిలబడితే ఏమవుతుందో ప్రజాస్వామ్యం నిన్న
దర్పం చూపించింది. బట్ గ్రౌండ్ లెవెల్ లీడర్స్ని పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. పట్టించుకోవాలి ఎట్లా అంటే ఇలాంటి సరే, నేను పట్టించుకోకపోతే అలా నిలబడతారా? మీకు ఒక్కటి గుర్తుంచుకోండి, 10 నెలల అలా వస్తున్న వార్తలన్నీ కూడా నిజాలు కావు. నేను ఒకటే చెప్తా, 10 నెలల పాలన చూసిన తర్వాత ఇప్పుడు మీకు చిన్న మాట చెప్తా సార్. ఇంట్లో మీ అమ్మగారితో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ దగ్గర లేకపోతే మీరు స్కూల్కి వెళ్తున్న దగ్గర తగువైంది, అమ్మ మిమ్మల్ని 4 సరిసి స్కూల్కి పంపించింది. అమ్మ మీద కోపంతో ఏంది అసలు ఏమనుకుంటుంది మా అమ్మ అనుకుని మీరు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఆడతారు, కోపం తగ్గదు, ఇంటికి వస్తూ ఉంటారు. పరిగెట్టి వస్తున్న దగ్గర ఒక రాయి తగిలి దబేలని కింద పడతారు, ముక్కు బద్దలవుతుంది, ముడుకు చెక్కుపోతుంది. వెంటనే ఫస్ట్ మాట వచ్చేది ఏంటి? అమ్మా. ద ఒరిజినల్ వైబ్రేషన్స్ ఆఫ్ అమ్మా అన్నది స్టాండర్డ్, కన్సిస్టెంట్, కాన్స్టెంట్. ఇది ప్రజాస్వామ్యంలో ఒక అధినాయకుడు ఇచ్చే భరోసా నాయకులకి. ఇది కన్సిస్టెంట్ అని తెలిసినప్పుడు దానికి 10 నెలల టైం పట్టొచ్చు. ఈ ఎలక్షన్స్ ముందు టైం కూడా మా నాయకుడు, మీరు ఇందాక అంతా చెప్పారు చూడండి, మా నాయకుడు మాకు లేడు అన్నది అనిపించవచ్చు. కానీ నాయకుడు ఉన్నాడు అన్నది క్షవరం అయితేనే కానీ వివరం అవుతుంది కదా. ఇప్పుడు తెలిసి వచ్చింది, ప్రత్యక్షంగానో పరోక్షంగా మనకు ఉన్నాడు అన్నదానికి నిన్నటి రిజల్ట్. అంచేత మీరు కోటరీ తోటకూర అన్నప్పుడు కోటరీలోంచి వాడు పోయాడు విజయసాయిరెడ్డి. కోటరీ అంటే నువ్వే కదా అంటే గులివిందగించే సామెత. అవును అవును, అవి కూడా వచ్చే వ్యాఖ్యలు. అవును, నువ్వే ఒక కోటరీగా ఉన్నావు కదా అనేది. నీ అడ్డు తొలగితే నిన్నటి రిజల్ట్. ఎస్ సార్. సార్ అంటే కోటరీ కింద పరిగణించబడుతున్న వ్యవస్థని గమనిస్తే అంటే ఎవడో ఒకడు బ్లేమ్ తీసుకుంటాడన్న అపోహలో ఉన్నారు అన్నది పక్క తీస్తే, కోటరీ లేదు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకు అంటే కోటరీ లేనట్టే కదా, దాని రిజల్టే కదా ఇది. సో కోటరీ అయితే లేదు, మొత్తానికి లేదు అన్నది ప్రూవ్ అయింది నిన్న. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఎమ్మెల్యేలు 11 మంది గెలిచారు సార్, మాటకి చెప్తున్నా. మిగిలిన నియోజకవర్గ ఇన్ఛార్జీలే కదా, వాళ్ళ ఆయనలో జరిగిన ఎలక్షనే కదా నిన్న. అంటే వాళ్ళకి కోటరీ ఉన్నట్ట లేనట్ట నిన్న ఫలితాలు కూడా. అవును, అంటే గతంలో కూడా లేదు, ఉన్నట్టు అపోహ క్రియేట్ అయ్యింది. ఆ ఎయిర్ నిన్న ఒక్క దెబ్బతో క్లియర్ అయిపోయింది. ఇది గమనించుకోండి మీరు. ఎస్ సార్. రెడ్ బుక్లో రాసుకుని దాని ప్రకారం జరుగుతోంది అనేటువంటిది కూడా ఈ వైసీపీ కింది స్థాయి కార్యకర్తలు కానీ నేతలు కానీ లేకపోతే కేడర్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటారా? అంటే నిన్నటి ఎఫెక్ట్నే నేను ముడిపెడుతూ అడుగుతున్నాను మిమ్మల్ని. తెగించినోడికో నా సామెత ఉంటుంది. ఇప్పుడు పిల్లిని కూర్చొని రోజు కొట్టండి, టిక్కు అని కొట్టండి, రూమ్లో తాల్పేసాం ఆడికి వెళ్ళలేదని దాన్ని ఎంట పెట్టండి. ఒక్కరోజు అది మధ్యలో నిలబడి ఉంటుంది. జరిగింది అది. అవును, మధ్యలో నిలబడి ఉంటుంది. నువ్వు తలుపు తీరే నీదే లేట్ అని. పిల్లి సామర్థ్యం ఎగురుతుంది ఫస్ట్ థింగ్, మనకి ఎగిరి సామర్థ్యం ఉండదు. అది ఎక్కి ఫస్ట్ కళ్ళే పీకింది అనుకోండి, ఏమవుతుంది? ఇంకేముంది. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజలని ఎప్పుడైతే నువ్వు బలి పశువులు చేసేస్తున్నావు, ప్రతి నిమిషం ఇప్పుడు నిన్నటిదాకా ఎమ్మెల్యే, నిన్నటిదాకా ముఖ్యమంత్రి, ప్రతి నిమిషం అవహేళన చేస్తుంటే నిన్న మేమే కదరా ఎన్నుకున్నాం వీళ్ళని, మేము అంత వెర్రివేదల్లో కనబడుతున్నాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్రజలకి డ్రైవ్ అవుతుంది అనుకోండి, అది చూపించారు. అట్టు తిరగేస్తారు కదా. ఖచ్చితంగా 100%. అట్టు తిరగేస్తే ఏమవుతుంది? ప్రజలు అత్యంత విజ్ఞానవంతులు, ప్రతిభావంతులు. ప్రజాస్వామ్యంలో మనకి అవకాశం ఇచ్చినప్పుడు ఎంతవరకు బెస్ట్ యూటిలైజేషన్లో ఉంటాం. ఇంకోటి, మనం చిన్నప్పుడు చదివిన చదువు ఎప్పుడు మర్చిపోకూడదు. అనువు రాని చోట అధికులం అనరాదు. మనం గెలిచి చచ్చిన వేటనేది చూసుకుంటే అవును సార్, పెద్ద అగాధం. ఆ అగాధంలోంచి ఒక ప్రళయాన్ని సృష్టిస్తామంటే ఏమవుతుంది? ఇప్పుడు బకెట్ నీళ్ళు చెయ్యి పెట్టి కరకర ఆడించండి, అమ్మా ఇదేంటి వచ్చింది, సునామీ వచ్చింది చూడు, సునామీ అంటే ఫస్ట్ ఏమనుకుంటుంది అమ్మ, అది మనం వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాం కదా, ఈ హుస్సేన్ సాగర్లో ఇంత సీన్ లేదు, ఇంత టైం ఉంటుంది అమ్మకి. ఫస్ట్ ఏంటంటే మనం వైజాగ్ నుంచి వచ్చాం అన్నది ఫ్రేమ్లో ఉండి, వైజాగ్ నుంచి రాలేదన్న భ్రమలో ఉండి, అమ్మ జాగ్రత్త అని బయటకు వచ్చి చూస్తే చిన్నపిల్లడు ఆడుకుంటూ చూడమ్మా క్యారెక్టర్ ఎలా వస్తున్నాయి బకెట్లు అన్నట్టుంది. ఎస్ సార్, సూపర్ ఎగ్జాంపుల్స్. అండ్ నిన్నటి ఫలితాలు మాత్రం నిజంగా చెంపపెట్టాయి. అంతే. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.